హాయ్ అండి, నమస్తే. బెంగళూరు నుంచి మా అక్క బావ రావడంతో ఈరోజైతే ఎక్కడికైనా వెళ్ళాలి అనేసి ఎగ్జిబిషన్ సెంటర్కి అయితే ప్లాన్ చేసాము. తిరుపతిలో కొత్తగా పెట్టిన కాశ్మీరీ థీమ్ ఎగ్జిబిషన్ సెంటర్కి అయితే మేము ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము. మా హస్బెండ్కి లీవ్ దొరకపోవడంతో మా వారైతే మిస్ అయ్యారు. మా బొడ్డిగాడైతే ఆ ఎగ్జిబిషన్ సెంటర్లో అడుగు పెట్టగానే ఎక్కడో కొత్త ప్రపంచానికి వచ్చినట్టు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడు. మేమైతే వాడిని అసలు ఆపలేకపోయాము. లాస్ట్ ఇయర్ అయితే జలకన్య థీమ్ ఎగ్జిబిషన్ సెంటర్ అయితే పెట్టారు. ఈ ఇయర్ వచ్చి కాశ్మీరీ థీమ్ సెంటర్ పెట్టారు. ఇక్కడ నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించిన విషయం ఏంటంటే అక్కడున్న ఏ ప్రాపర్టీని కూడా టచ్ చేయనివ్వలేదు. ఎందుకంటే ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుందని ఎవరిని కూడా అలో చేయలేదు. సో ముందుండి ఫోటోలు అయితే తీసుకున్నాము. ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఎక్కడో కొత్త ప్లేస్కి వచ్చిన ఫీలింగ్ అయితే కలిగింది. ఒకవేళ అలో చేసుంటే అక్కడున్న స్నో మొత్తం కూడా నేనే డ్యామేజ్ చేసి ఉండేదాన్నేమో. అక్కడ అంతలా అట్రాక్ట్ అనిపించింది. అందుకే ఎవరిని కూడా లోపలికి అలో చేయట్లేదు. లోపల ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఫోటోషూట్ థీమ్కి అయితే చాలా బాగా సూట్ అవుతుంది. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఎంటీ స్పేస్లో గ్రీన్ మ్యాట్తో చుట్టుపక్కల సీనరీస్ అయితే చాలా బాగున్నాయి. అక్కడైతే మా బుడ్డిగాడికి ఫ్రీగా ఉండడంతో వాడినైతే అస్సలు పట్టలేకపోయాము. ఇంకా లోపల ఉందిరా, లోపలికి పద అంటుంటే కూడా మా బుడ్డిగాడు వినకుండా ఆ సరౌండింగ్స్లోనే తిరుగుతూ ఎంజాయ్ చేశాడు. ఫైనల్గా మా బావ అయితే లోపల టాయ్స్ ఉన్నాయని చెప్పి లోపలికి తీసుకొచ్చాడు. చిన్నపిల్లలు ఎవరైనా చాలా ఫాస్ట్గా ఫ్రెండ్స్ అయిపోతారు. అలాగే మా బుడ్డిగాడికి కూడా అక్కడ ఒక ఫ్రెండ్ దొరికింది. ఇంకా వాడు ఆ ఫ్రెండ్తో ఆడుకుంటున్నాడని చెప్పి మేము కూడా వాడిని ఆ పాపని చూసుకుంటూ కొద్దిసేపు అక్కడే స్పెండ్ చేసాము. లోపలికి వెళ్ళాక మేమేం చూసామో, మేమేమేం కొన్నామో అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.